హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో పప్పుని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒకసారి ఈ విధంగా పప్పుని ట్రై చేసి చూడండి. మన బాడీకి కూడా చాలా మంచిదండి, చలవ చేస్తుంది. కాబట్టి సమ్మర్లో ఒకసారి తప్పకుండా ఈ పప్పుని ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పుని అయితే తీసుకున్నానండి. మన ఇష్టం, ఏ పెసరపప్పునైనా వాడుకోవచ్చు. నేనైతే గుండ్లని తీసుకున్నాను. తీసుకొని కుక్కర్లో వేసుకొని 2 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే తగినన్ని పచ్చిమిర్చిని అయితే వేసుకున్నానండి. మా ఇంట్లో కొంచెం స్పైస్ ఎక్కువనే తింటారు, సో నేను మా స్పైస్కి తగ్గట్టు వేసుకున్నాను. అలాగే 3 టమాటాలు, 1 ఆనియన్, కొద్దిగా చింతపండు, అలాగే 2 గ్లాసుల వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. చూడండి, 4 విజిల్ వచ్చిన తర్వాత పప్పుని చూపిస్తున్నాను. బాగా ఉడికిపోయింది పప్పు. ఇందులోకి వాటర్ మొత్తం గిన్నెలోకి వంపేసుకున్నాక ఇందులోకి 2 స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని వేసుకొని బాగా మెదుపుకోవాలండి పప్పుని. చూడండి, ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇందాక తీసాం కదా కట్టు, ఇందులోకి వేసేసుకోవాలి. ఈ కట్టు అనేది అసలు పడేయకూడదు. ఈ కట్టు వల్లనే పప్పుకు అనేది బాగా టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి పోపునైతే వేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. చూడండి, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 4-5 ఎండుమిర్చిలను వేసుకొని పోపుని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలాగా వేగిన తర్వాత పప్పుని పోపులోకి వేసేసుకోవాలండి. అంతేనండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, టేస్టీగా ఉండే పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.